వెల్కమ్ బ్యాక్ టు మీ పొట్టి పిల్ల వ్లాగ్స్. ఇవాళ అయితే ఈజీ ప్రాసెస్ లో ఒక ఇద్దరికి ఇద్దరికన్నా నలుగురికన్నా ఒక 2 రెసిపీలు చూపిస్తా గైస్. ఒక్కటే వీడియోలో 2 రెసిపీలు చూపిస్తా, ఓకేనా? అండి గైస్, ఇదైతే చిన్నప్పుడు మా అమ్మ మాకు చాలా సార్లు చేసేదన్నమాట. ఏ కర్రీ లేనప్పుడు ఇది ఇట్లా చేసేదన్నమాట. ఏం కర్రీయో చూపిస్తారండి. ఇది అదేమంటారు, మామిడికాయలను ఎండబెట్టి ముక్కల అంటే మామిడికాయలను కోసి ముక్కలు చేసి ఎండబెట్టి ఇట్లా చేస్తారనమాట. ఇదైతే నేనైతే ఒక 5 నిమిషాల ముందు నానబెట్టేసుకున్నాను. ఉల్లిగడ్డలు, ఇది శనగపప్పు ఒక 3 విజిల్లు తీసుకున్నాను గైస్. 5 నిమిషాలల్లో 2 రెసిపీలు చూపిస్తాను, ఓకేనా గైస్? తొందర అయిపోతుంది. 2 రెసిపీలు చూపిస్తాను, ఓకేనా? పొయ్యి మీద ఒక బాండి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నా గైస్. నేనైతే కొంచెమే వేసుకున్నా, ఇది సరిపోతుంది. ఒక 3 టీ స్పూన్లు గైస్. నూనె అయితే కాగిపోయింది. ఇప్పుడు ఆవాలు జీలకర్ర మంచిగా గోలుతున్నాయి కదా. ఇప్పుడు ఉల్లిగడ్డలు, కొంచెం కళ్యమాకు, 4 ఎండుమిర్చి గైస్. అయితే మంచిగా గోలిపోయింది కదా. ఇప్పుడు కొంచెం పసుపు గైస్. ఒక్కసారి అయితే కలిపేసుకుందాము. చూడండి, ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు నానబెట్టేసుకునే ఇది మామిడికాయ టంకర్లు ఉన్నాయి కదా, మేము టంకర్లు అంటాము. ఈ మామిడికాయ టంకర్లు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకోవాలి గైస్. ఒక 5 నిమిషాలు మగ్గించుకున్నాం. ఇవి మంచిగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనము ఈ శనగపప్పు వేసేసుకోవాలి. ఒక్కసారి కలిపేసుకున్నాం. ఒక 5 నిమిషాలు గైస్. ఇవైతే మంచిగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనము ఉప్పు కారం వేసేసుకుందాము ఇందులో. ఇవి మగ్గిపోయినాయి కదా గైస్. మనకు టేస్ట్కి సరిపడంత కారం, అంటే మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. నేను కొంచెం కారం ఎక్కువనే తింటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేస్తున్నాం. ఉప్పు కూడా మీ టేస్ట్కి సరిపడంత. కొంచెం ధనియాల పొడి. ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాం కదా గైస్. ఇప్పుడైతే కలిపేసుకుందాము. చూడండి గైస్, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు ఇందులో మనము ఇవి నానబెట్టుకున్న మామిడికాయ టంకాలు నానబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, ఇప్పుడు ఇందులో పోసేసుకుందాం. ఇప్పుడు ఒక్కసారి కలుపుకుందాం. ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాం గైస్. 5 నిమిషాల తర్వాత చూపిస్తాను గైస్. ఇదైతే ఉడికిపోయింది. ఈ కర్రీ అయితే ఇగో మంచిగా ఉడికిపోయింది. చూడండి, ఇంతే. ఈ ప్రాసెస్ అయితే ఇంతే. అయిపోయింది. పొయ్యి ఆపేసుకొని పెట్టేసుకోండి. ఇదైతే ఎప్పటి నుంచో తాతల కాలం నుంచి వస్తున్న రెసిపీ ఇదైతే గైస్. ఇంకొక రెసిపీ చూపిస్తాను, అది కూడా తాతల కాలం నుంచి, మా చిన్నప్పటి నుంచి మా అమ్మ మాకు చేసి పెడుతున్న రెసిపీ. ఈజీ ప్రాసెస్లో తొందర అయిపోతుంది, ఓకేనా? రండి గైస్. ఇది కూడా, ఈ రెసిపీ కూడా ఏమంటారు, ఒక నలుగురికి, మినిమం ఒక నలుగురికి, నేను నలుగురు మట్టుకే చేసి చూపిస్తున్నాను అన్నమాట. ఫస్ట్ నువ్వులు అయితే వేయించుకోవాలి. నువ్వులు వేయించుకోవాలి ఫస్ట్ మంచిగా గైస్. నువ్వులు అయితే ఇగో మంచిగా గోలిపోయినాయి. ఇప్పుడు మనము ఇది ఒక మిక్సీలోకి తీసేసుకుందాము. ఇప్పుడు పొయ్యి మీద మళ్ళీ బండి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అంటే మీ టేస్ట్కి సరిపడంత. కొంచెం అంటే అక్క కొంచెం వేసుకో అన్నావు కదా అంటాను, అందుకే.
ఇప్పుడు పచ్చిమిర్చి ఎల్లిపాయలు ఇప్పుడు గోలించుకుందాం. నేనైతే కారం ఎక్కువ తింటాను కాబట్టి నేనైతే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాను. నేను కారం ఎక్కువ తింటాను కాబట్టి అందుకే. ఇవి మంచిగా గోలాలి గైస్. ఇవైతే మంచిగా గోలిపోయినాయి. ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకున్నాము. పసుపు వేసుకొని ఇందులో షిఫ్ట్ చేసి గైస్ ఇవైతే మిక్సీ వేసుకుందాం. గైస్ చెప్దామంటే మర్చిపోయినా, ఇందులో ఉప్పు కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ఇది ఇప్పుడు మిక్సీ వేసేసుకుందాం. గైస్ ఇది ఇట్లా పట్టేసుకున్నాం కదా, ఇందులో ఇంకొకటి వేసుకుందాం మనము. మంచిది ఇంకొకటి అని చెప్పిన కదా గైస్, కొంచెం మంచిగా ఇది మెత్తగా కానీకి కొంచెం పెరుగు. టేస్ట్ మాత్రం అద్రిపోతుంది గైస్, నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకుందాం. పెరిగేసిన తర్వాత ఇట్లా మిక్సీ పెట్టిన తర్వాత ఇట్లుంటుంది అనమాట. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. గైస్ పొయ్యి మీద బాండి పెట్టేసుకొని నేనైతే ఇందులో ఆయిల్ వేసేసుకున్నాను. ఇప్పుడు నేనైతే కొంచెమే వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, కొంచెం కళ్యమాకు, కొంచెం పసుపు. రైస్ అయితే మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఇందులో అయితే వేసేస్తాం. పొయ్యి బంద్ చేసుకుందాము. ఇది ఒకసారి ఇట్లా కలిపేసుకున్నాం. అంతే గాయస్, ఇదైతే అంతే. చూశారు కదా 2 రెసిపీలు ఒక్క వీడియోలోనే చూపించాను. ప్లీజ్ అప్ప కొంచెం సపోర్ట్ చేయండి. ఇప్పుడు టేస్ట్ చేసి అయితే చెప్తాను మీకు, ఓకేనా గైస్. నేనైతే పచ్చడా కర్రీ అయితే చూపించిన కదా గైస్, చూడండి. 2 రెసిపీలు ఒక్కసారి కదా చూపించిన. నేను టేస్ట్ చేసి మళ్ళీ ఒకసారి చూపిస్తాను. నాకు చెమటలు చూడండి. ఎండ కదా, ఎండాకాలం ఎట్లా మరీ ఇంతనే ఉంటుంది కదా గైస్. ఇప్పుడు టేస్ట్ చేసి చూపిస్తాను గైస్. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను నేనైతే. చూడండి కర్రీ కూడా 2. ఈ వేడికి తినాలంటే కూడా భయం అవుతుంది గైస్. గైస్ నేనైతే పచ్చడి కలుపుకుంటున్నా, చూడండి. టేస్ట్ చేసి చెప్తాను. అదిరిపోయింది గైస్, నిజంగా సూపర్ ఉంది. చట్నీ అయితే ఆహా అన్నట్టుంది అనమాట. వావ్. సూపర్ గైస్. సరే గైస్, ఫోన్ వచ్చింది. సూపర్ ఉంది. ఇప్పుడేమో పప్పు. నాకు తెలిసి సూపర్ ఉంటుంది అనుకుంటా. చిన్నప్పటి మా అమ్మ వంట కదా, చూడండి కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ చేసి, చాలా మంది కందిపప్పు వేస్తారు కదా, నేనైతే శనగపప్పు వేసిన అనమాట. సూపర్ ఉంది, సూపర్ ఉంది గ్యాస్. నిజంగా మస్తు మంచిగా ఉంది. మీకు కూడా ఇట్లా మామిడికాయ దొరికినప్పుడు ముక్కలు ముక్కలు చేసుకొని ఎండ పెట్టుకొని ఇట్లా చేసుకోండి. నిజం చెప్తున్నా, మస్తు మంచిగా పనికొస్తుంది. ఓకేనా, ఇది కొంతమందికైనా యూజ్ అవుతుందని. ఓకేనా గైస్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.